చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు కానీ అసలు ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు అనమాట. ఇంకా మనం కొన్న షేర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అసలు ఈ రెండు అకౌంట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేవి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, అసలు అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గాయస్, నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తాను. మీరు ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్టాక్ బ్రోకర్స్ లైక్ గ్రో కానీ, జీరోదా, ఏంజల్ వన్ లాంటివి అనేవి మనకు ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ రెండు కలిపి ఒకేసారి ఇస్తాయి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే ఈ అకౌంట్ అనేది మనకున్న ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ వీటితోటి మాట్లాడటానికి ఉంటాయన్నమాట. మనం ప్లేస్ చేసే ఆర్డర్స్ లైక్ బై ఆర్డర్ కానీ, సెల్ ఆర్డర్ కానీ ఈ అకౌంట్ తోటి అనేది ప్లేస్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మీరు గ్రో యాప్లో మీరు ఏదైనా ఒక స్టాక్ని బై చేయాలి అని అనుకున్నారనుకోండి, మీరు బై అని ప్రెస్ చేసినప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది యాక్షన్లోకి వస్తుంది అనమాట. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఎన్ఎస్సి కానీ, బిఎస్సితో కానీ రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఇలా బై ఆర్డర్ ప్లేస్ చేసాము, మాకు ఈ స్టాక్స్ కావాలని ఒక రిక్వెస్ట్ అనేది ఎక్స్చేంజ్ తోటి ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఎక్స్చేంజ్ ఆ బై ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి మనకు ఆ బై ఆర్డర్ అనే యూనిట్స్ని మనకు ఈ ట్రేడింగ్ అకౌంట్కి ఇస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి డీమ్యాట్ అకౌంట్, అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. ఓల్డ్ డేస్లో మనకు ఎలా ఉండేదంటే మనం కొన్న షేర్స్ అనేవి మనకు ఇట్లా పేపర్ రూపంలో, ఒక సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మనకు ఇన్ని షేర్స్ ఉన్నాయి అని మనకు ఒక సర్టిఫికెట్ లాగా వచ్చేది. అవి మనకు ప్రజెంట్ డేస్లో ఇప్పుడు ఎలా అంటే మనం డిజిటల్ ఫామ్లో స్టోర్ చేసుకుంటున్నాం. మనమైతే ఎక్స్చేంజెస్ నుంచి కొన్న ఈ షేర్స్ అనేవి డిజిటల్ ఫామ్లో స్టోర్ అవుతాయి అన్నమాట, ఎలక్ట్రానిక్ ఫామ్లో. ఇట్స్ లైక్ లాకర్ అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు టీసీఎస్ కంపెనీవి 10 షేర్లు కొన్నారనుకోండి, ఆ షేర్స్ అనేవి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ అవుతాయి. జనరల్గా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రెండు ఉండాలా అంటే ఉండాలి. మనకు ఇంట్రాడేలో అయితే ఒకవేళ మనము మన యొక్క పొజిషన్స్ అనేది అదే రోజు కంప్లీట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ సెబీ రూల్స్ ప్రకారం మనకు డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి, ఈవెన్ మనం ఇంట్రాడే చేసినా కూడా. ఎందుకంటే ఒకవేళ ఇంట్రాడేలో మన యొక్క పొజిషన్ అనేది క్లోజ్ కాకపోతే ఆ ఆర్డర్ అనేది డెలివరీ ఆర్డర్ లాగా అవుతుంది కాబట్టి, సో ఆ డెలివరీ ఆర్డర్ అనేది డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ కావాలి కాబట్టి డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ అవుతుంది అనమాట. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అని రెండు సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి. సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. మన దగ్గర ఉన్న షేర్స్ అనేవి మధ్యలో ఉండే ఏజెంట్స్ లైక్ గ్రో యాప్ కానీ, లేకపోతే జీరోదా లాంటి వాటిల్లో స్టోర్ కావన్నమాట. ఈ షేర్స్ అనేవి ఎన్ఎస్డిఎల్ కానీ లేకపోతే సిడిఎస్ఎల్ కంపెనీ సర్వర్స్లో స్టోర్ అవుతాయన్నమాట. దే ఆర్ లైక్ బ్యాంక్ లాకర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రో, జీరోదా, ఏంజల్ వన్ లాంటి యాప్లు ఏంటంటే మధ్యలో ఉండే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటారు. ఇవి ఏజెంట్స్ అనమాట, మధ్యలో మిడిల్ మ్యాన్ అనమాట. ఎక్స్చేంజెస్కి, సిడిఎస్ఎల్కి, ఎన్ఎస్డిఎల్కి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ లాగా ఉంటారు. ఇప్పుడు మనము షేర్స్ని బై చేసినప్పుడు, అదేవిధంగా సెల్ చేసినప్పుడు ప్రాసెస్ అనేది, టోటల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్కి మీరు రిలయన్స్ కంపెనీవి 5 షేర్స్ కొందాం అనుకున్నారు అనుకోండి. మీరు ఏదైనా యాప్లో కానీ లేకపోతే బ్యాంక్ బ్రోకరేజ్ అకౌంట్లో కానీ మీరు ఆ రిలయన్స్ కంపెనీ షేర్స్ని 5 షేర్స్ని సెలెక్ట్ చేసుకొని బై మీద క్లిక్ చేసినప్పుడు మీ ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేసుకొని ఈ బ్రోకర్ లైక్ గ్రో, జీరోదా లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్సి లేదా బిఎస్సికి ఆర్డర్స్ని పంపిస్తారనమాట. సో మీ యొక్క ఆర్డర్ అనేది మ్యాచ్ అయినప్పుడు ఈ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో జనరల్గా T+1 డేస్లో ఈ షేర్స్ అనేవి, ఈ 5 షేర్స్ అనేవి మీ డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా మీరు షేర్స్ని సెల్ చేస్తే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మీ దగ్గర ఉన్న షేర్స్ని సెల్ చేయాలనుకున్నప్పుడు మీ షేర్స్ అనేవి సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్లో కానీ స్టోర్ అయి ఉంటాయి కాబట్టి, సో మీరు సెల్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ ఓటీపీ లేదా టీపీని అనేది అడుగుతుంది అనమాట, కన్ఫర్మేషన్ కోసం, మీ ఐడెంటిటీ కన్ఫర్మేషన్ కోసం. సో మీరు ఆ ఓటీపీ, టీపీని ఎంటర్ చేసినప్పుడు మీ యొక్క షేర్స్, మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ అనేవి ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ మనీ అనేది మీ ట్రేడింగ్ అకౌంట్కి వస్తుంది. సో మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
సో ఇది టోటల్గా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.